హలో గైస్, ఎలా ఉన్నారు? ప్రతి హిందూ టెంపుల్స్లో గంట ఎందుకు ఉంటుంది? గంట సౌండ్ వల్ల మన మైండ్లో ఎన్ని చేంజెస్ ఉంటాయో తెలుసా? ఆ గంటకి స్పిరిచువల్, సైకలాజికల్, ప్రాక్టికల్ మీనింగ్స్ ఉన్నాయి. ఇది ఒక ఆచారం కాదు, దాని వెనుక మంచి ఆలోచన ఉంది. గంట కొట్టినప్పుడు ఒక షార్ప్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విన్నప్పుడు మన మైండ్లో ఉన్న వేరే థాట్స్ ఆపేస్తుంది. గంట సౌండ్కి స్పెషల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అది నెగిటివ్ ఎనర్జీస్ని దూరం చేయడానికి హెల్ప్ అవుతుంది. టెంపుల్లోకి ఎంటర్ అయినప్పుడు గంట కొట్టడం వల్ల మనలో అలర్ట్నెస్ వస్తుంది. మనసులో ఉన్న అన్ని ఆలోచనలు అన్నీ తీసి దేవుని మీద శ్రద్ధ పెట్టడానికి యూజ్ అవుతుంది. చాలామంది అనుకుంటారు గంట దేవుళ్ళని అలర్ట్ చేయడానికి కొడతారు అని. కానీ యాక్చువల్గా మనల్ని అలర్ట్ చేయడానికి కోసం ఇది. నువ్వు ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నావు, ధ్యానం చేయాలి అని మనసుకి గుర్తు చేయడం. పూజ లేదా దీపారాధన స్టార్ట్ చేసే ముందు గంట కొడతారు, అంటే పూజ స్టార్ట్ అవుతుంది అని అర్థం. గంట సౌండ్లో 7 హీలింగ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. అవి మనలో స్ట్రెస్, టెన్షన్, కన్ఫ్యూజన్ని తగ్గించడంలో హెల్ప్ అవుతాయి. గంట కొట్టడం వల్ల సౌండ్ వేవ్స్ బ్రెయిన్లో వైబ్రేట్ అయ్యి లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతాయి. గంటని పంచలోహాలని యూజ్ చేసి తయారు చేస్తారు. అవి గోల్డ్, సిల్వర్, కాపర్, ఐరన్, లెడ్. ఇవి కలిసి సౌండ్ ప్రొడ్యూస్ చేసే ఫ్రీక్వెన్సీ లాంగ్ అండ్ స్టడీగా ఉంటుంది. ఇది మనకి కామ్నెస్ అండ్ పీస్ ఇస్తుంది. గంట కొట్టడం వల్ల పాజిటివ్ సౌండ్ వైబ్రేషన్స్ రిలీజ్ అవుతాయి. ఈ వైబ్రేషన్స్ సరౌండింగ్ అట్మాస్ఫియర్ని శుద్ధి చేస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.